భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం నిన్న మహారాష్ట్రలో జరిగిన ఒక హాస్య కథ చెప్పుకున్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. వానర గీత. అయితే శ్రీరామ నిర్యాణ సమయంలో మాత్రం రాముడు హనుమంతుడిని దగ్గర ఉండనీయలేదు. ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభు తన అవతార పరిసమాప్తి సమయంలో అయోధ్య నగరంలో ఉన్న పశు పక్షి వృక్షాదులతో సహా సమస్త జీవులను బ్రహ్మలోకానికి తీసుకుపోవాలని నిశ్చయం చేసుకున్నాడు. కానీ హనుమంతుడికి అంతకుముందే చిరంజీవిగాను భవిష్యత్ బ్రహ్మగాను ఉండమనే వరాలు ఇచ్చినందువల్ల తన నిర్యాణ సమయంలో ఆయనను దగ్గర ఉండనీయలేదు. శ్రీరామ సంకల్పానుసారంగా హనుమత్ ప్రభువు గంధమాదన పర్వతంలోనే సూక్ష్మ రూపంతో ఉంటూ రామభక్తులను తన భక్తులను కూడా ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా రక్షించుకుంటూనే వస్తున్నాడు. సుగ్రీవాది వానర వీరులంతా గంధమాదన పర్వతంలో హనుమత్ ప్రభువుకు పరివార రూపులై ఆయనను నిత్యము స్తుతిస్తూ ఉండేవారు. వారు చేసిన స్తోత్రాలే వానర గీతగా ప్రసిద్ధికెక్కింది. ఆ గీతలో కొన్ని శ్లోకాలను ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ సుగ్రీవ సువర్ణ శైలశ్చ గవాంచ కోటి శతశ్చ కోటేచ్చ శతశ్చ యచ్చ దానశ్చ నైవాస్తి సమం ఫలంచ ధ్రువంచ తన్మారుతి దర్శనేన. తాత్పర్యం: ఇది సుగ్రీవుడు చేసిన స్తోత్రం. 100 బంగారు పర్వత శిఖరాలు 100 కోట్లు గోదానం చేస్తే వచ్చే ఫలంతో సమానమైనది ఏదీ లేదు. కానీ అంతటి ఫలం మారుతి దర్శనం వల్ల లభిస్తుంది. శ్రీ అంగద మాతా సువర్చలాదేవి పితామే వాయునందన బాంధవ హనుమద్భక్త స్వదేశం భువనత్రయం. తాత్పర్యం: ఇది అంగదుడు చేసిన స్తోత్రం. సువర్చలాదేవే నా తల్లి, వాయుదేవుడు పుత్రుడైన హనుమంతుడే నా తండ్రి, హనుమద్భక్తులే నా బంధువులు, స్వస్థానమే నాకు ముల్లోకాలు. శ్రీ ప్రహస్త ఉల్లంఘ్య సింధోస్ఫలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయ తేనేవ దదాహలంకాం నమామితం ప్రాంజలి ఆంజనేయం. తాత్పర్యం: ఇది ప్రహస్తుడు చేసిన స్తోత్రం. సముద్ర జలాన్ని తేలిగ్గా దాటేసి జానకీదేవి యొక్క దుఃఖమనే అగ్నిని తీసేసి దానితో లంకను కాల్చినట్టు ఆంజనేయుడికి దోసులోకి నమస్కరిస్తున్నాను. శ్రీశరభ భౌమస్య వానరే పూజ కర్తవ్య హనుమత్ప్రభో భవేస్త శుచిరాయుషు పుత్రమిత్ర కలత్రవాన్. తాత్పర్యం: ఇది శరభుడు చేసిన స్తోత్రం. మంగళవారం నాడు హనుమంతుడిని పూజించాలి. అలా పూజించిన వాడు శుచి, ఆయుర్దాయం, సంపద, పుత్రులు, మిత్రులు, భార్య కలవాడవుతాడు. శ్రీ జాంబవాన్ భుక్తి ముక్తి ప్రదం నామ విహాయ హనుమాంతన సంసరతి జనా మూఢ కిం విచిత్రమత పరం. తాత్పర్యం: ఇది జాంబవంతుడు చేసిన స్తోత్రం. ఓ హనుమంత, భుక్తిని ముక్తిని ప్రసాదించే నీ దివ్యనామాన్ని వదిలి ఈ మూఢులైన జనం మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతున్నారు. ఇంతకంటే విచిత్రమైనది ఏముంటుంది? నవావతారాలు. తన భక్తులను రక్షించే ప్రక్రియలో ఆంజనేయ స్వామి అనేక సందర్భాలలో అనేక అవతారాలను స్వీకరించాడు. వాటి సంఖ్య ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అయినప్పటికీ వాటిలో 9 అవతారాలను ప్రధాన అవతారాలుగా పెద్దలు భావించారు. హనుమంతుడి భక్తరక్షణ గాథా పరంపరలో మొదటి మెట్టుగా మనం ఇప్పుడు ఆ హనుమన్నావతార చరిత్రలను సంగ్రహంగా తెలుసుకుందాం. నవావతార కపివీర నవనవ కరుణ సంభార విజయుని చేసిన ధీర ప్రసన్న మారుత్యవతార గంధ సముద్దర మైధ మనోహర వీర మారుత్యవతార వీధిలోకమ్మును వణికించితివో 20 భుజధర కపివీర సర్వవ్యాపిత చాటెదు చతుర పంచానన హర్యావతార దుర్వాసోముని పూజిత పాద 18 భుజ అవతార ధ్వజదాత్తాశ్రిత తపస్వరూప సువర్చల హర్యవతార చాతుర్భుజధర శుభ అవతార ద్వాంత్రిశద్రుజ గణ అవతార కనక జ్యుతిధర కప్యవతార సచిదానంద నవావతార. 1. ప్రసన్నాంజనేయ అవతారం. ఈ స్వామికి 2 చేతులు. కుడి చేయి అభయముద్రను చూపిస్తూ ఉండగా ఎడమ చేతిలో కిందికి తింపిన గద ఉంటుంది. ముఖం ప్రసన్నంగా ఉంటుంది. తోక పైకెత్తి ఉంటుంది. ఈ మూర్తిని అభయాంజనేయ స్వామి అని కూడా అంటూ ఉంటారు.
కొన్ని చోట్ల ఈ స్వామి చేతిలో గద కూడా లేకుండా 2 చేతులు కలిపి నమస్కార ముద్రగా కానీ 2 చేతులు విడివిడిగా అభయ ముద్రలుగా కానీ ఉండటం కూడా కద్దు. నమస్కార ముద్ర ఉంటే ఈ స్వామిని భక్తాంజనేయుడు అని, ప్రపత్తి ఆంజనేయుడని, దాసాంజనేయుడని కూడా అంటూ ఉంటారు. ఈ రకమైన స్వరూపాలతో ఆ స్వామి చాలామంది భక్తులను రక్షించాడు. హనుమదష్టాక్షరి మంత్రం అనే 8 అక్షరాల మంత్రం ఉంది. దాన్ని నిష్ఠగా సాధించిన వారికి ఈ రూపాలలో ఆయన ఏదో ఒక రూపంతో దర్శనమిస్తాడు. అలా ప్రసన్నాంజనేయ అష్టాక్షరి మహామంత్రంతో అద్భుత సిద్ధులను సాధించిన వారిలో సుప్రసిద్ధుడైన మహాభారత వీరుడు అర్జునుడు ఒకడు. అదేమిటి, అర్జునుడు శ్రీకృష్ణ భక్తుడు కదా, శివోపాసకుడు కదా అనుకుంటున్నారా? అది నిజమే. కానీ అతని పూర్వజన్మలో ఒక జన్మ కథను గమనిస్తే మనకి అతని హనుమదుపాసన రహస్యం బయటపడిపోతుంది. ఆ కథ ఏమిటంటే విజయ చరిత్ర. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు జీవించి ఉన్న కాలంలోనే ఆయన స్వయంగా ప్రతిష్ఠించిన అనేక సామ్రాజ్య స్థలాలలో చంద్రకోణం అనే అధికార కేంద్ర స్థానం ఒకటి ఉండేది. అక్కడ మహామండలాధీశ్వరుడుగా విజయుడనే వీరాది వీరుడు చుక్కల్లో చందమామలాగా వెలిగిపోతూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల్లో అతని పరాక్రమానికి తిరుగు ఉండేది కాదు. ధర్మాత్ముడనే పేరుకు సాటు ఉండేది కాదు. అలాంటి ఆ వీరుడికి జీవిత సూర్యుడు నడినెత్తున చేరుతుండగా బుర్రలో కొత్త ఆలోచన తొలచసాగింది. నేను ఇంతటి వీరుణ్ణి కదా, ఇన్ని పుణ్యకార్యాలు చేశాను కదా, దిగ్విజయం క్షత్రియ ధర్మం కదా, నేనే స్వయంగా దిగ్విజయ యాత్రకు ఎందుకు బయలుదేరరాదు అని. మహామండలాధీశ్వరుడికే ఇలాంటి ఆలోచనలు వస్తే హెచ్చరించగల వారెవరు? ముందుకు పోతే రావణ సంహారి శ్రీరామచంద్ర ప్రభువు ఎదురుగా ఉన్నాడయ్యా అని సూచించగల వారెవరు? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? ఆ విజయ మహారాజు తక్షణమే తన కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేసి తాను చతురంగ బలాలను సమకూర్చుకొని సూటిగా దిగ్విజయ యాత్రకే బయలుదేరాడు. నిజంగా అతని పుణ్యం గొప్పది. అతను ఊరి పొలిమేర్లను దాటిన దేశపు పొలిమేర్లను దాటకముందే అల్లంత దూరాన తన సద్గురువు అయిన గర్గ మహర్షి ఎదురుగా వస్తూ కనిపించాడు. అప్పటికి గుర్రం మీద ఉన్న ఆ రాజు గురువును చూస్తూనే సైన్యాన్ని నిలబెట్టేసి గుర్రం దిగి చెప్పులు విప్పేసి కిరీటం దించి గబగబా ముందుకు వెళ్ళి గురువు పాదాల మీద పడ్డాడు. ఆయన సముచితంగా ఆశీర్వదించి ఏమిటయ్యా ఈ ప్రయాణం అన్నాడు. రాజుగారు తన మనసులో మాట దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. గర్గమునీంద్రుడు కొంచెం ఆలోచించి రాజుతో ఇలా అన్నాడు. విజయం అంటే కేవలం పరాక్రమంతో దక్కేది కాదోయ్, దానికి పుణ్యబలం ఉండాలి. అది నీ దగ్గర ఉంది, కానీ ఇంకా సంపాదించుకోవాలి. దేవుడి దయ వల్ల నేను ఎదురు రావటం మంచిదైంది. నేను నీకు ప్రసన్నాంజనేయ అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ స్వామి దయ ఉంటే ముల్లోకాలను జయించవచ్చు. ముందు ఇది సాధించు. ఇలా చెప్పి ఆ మహర్షి అక్కడికక్కడే మంత్రోపదేశం చేసేశాడు. రాజుకు మునిమాటల్లోని గాంభీర్యం అర్థమై అక్కడికక్కడే డేరాలు వేయించి సైన్యాన్ని నిలబెట్టేసి తను ఆ పక్కనే ఉన్న నదీ తీరంలో తపస్సు ప్రారంభించాడు. అప్పటికే యోగ సాధనలో ఆరితేరి ఉన్న ఆ రాజు ఆ స్వామిని ఇలా ప్రార్థించసాగాడు. ఆంజనేయ మతిపాటలననం కాంచనాంద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. రాజు యొక్క తీవ్ర ఏకాగ్రతకు ప్రసన్నాంజనేయ స్వామి త్వరలో ప్రసన్నమయ్యాడు. ఆ స్వామి అద్భుత రూపాన్ని చూసి విజయరాజు పరమానందభరితుడై ఒళ్ళు పరవశించి ఇలా స్తుతించాడు. ఏ ప్రసన్నాంజనేయ పాహి 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 మాం, హే ప్రభో అభయహస్త పాహి 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 మాం, గర్గ గురువు చూపినట్టి కలుపుతరువా పాహిమాం, దుర్గమారి సంకటాపహరణ కరుణ పాహిమాం, ఎల్ల ఎడల నిండియున్న నిత్య సత్య పాహిమాం, పల్లవాబ పరమ మృదుల చరణయుగల పాహిమాం, విజయశీల విజయధాన విజయరూప పాహిమాం, ధర్మ విజయ కాంక్ష కలుగు బంటునయ్య పాహిమాం, నీదు కరుణ తోడుగాక ఉండనిమ్ము పాహిమాం, నన్ను నేను గెలుతునయ్య సచ్చిదానంద పాహిమాం. ఇలా స్తుతించాక ఆ రాజు ఆ స్వామి దగ్గర కూడా మర్మం లేకుండా తనకున్న కోరిక చెప్పేశాడు. ప్రసన్నాంజనేయ స్వామి ప్రసన్నంగా నవ్వి ఇలా అన్నాడు. తదాస్తు విజయ తదాస్తు, నీకు విజయం ఖాయం, దిగ్విజయం ఖాయం, దశ దిగ్విజయం ఖాయం. కానీ దానికి సమయం ఉంది, తొందరపడడం తగదు. త్రేతాయుగం చివరికి వచ్చింది, రాబోయేది ద్వాపరం. దాని చివరిలో నువ్వు మళ్ళీ జన్మిస్తావు. ఇప్పటి ఈ పేరు ఈ వరం నిన్ను వెన్నంటి నీకు అండగా ఉంటాయి. అదే కాదు, నేను కూడా నీ వెంటే ఉంటాను. నువ్వు జయిస్తావు. అప్పటికి ఉన్న వీరులందరినీ నువ్వు జయిస్తావు. చివరికి నన్ను కూడా జయిస్తావు. చాలా
నీకు ఓడి నీ జెండాపై నిలిచి నీ శత్రువులను నిర్వీర్యులను చేసి నీ కండగా నేను నిలబడతాను. నేనే కాదు, నా ప్రభువు శ్రీహరి కూడా ఆనాటికి నీకు అండయ్య నిలుస్తాడు. ఇది ఎప్పటి మాట? ద్వాపరాంతం నాటి మాట. ఈలోగా ధర్మతత్పరుడవై జీవించు. ఆంజనేయ స్వామి విజయుడిని ఇలా అనుగ్రహించి అక్కడికక్కడే అంతర్ధానమైపోయాడు. గురువు అదే చెప్పాడు, దేవుడు అదే చెప్పాడు. విజయమహారాజుకు విషయం అర్థమైంది. ఇక పెనగులాడకుండా సైన్యాన్ని వెనక్కి మళ్లించి తన రాజ్యానికి తాను చేరి గుట్టుచప్పుడు కాకుండా జీవించేశాడు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.